హాయ్ అందరికీ నమస్కారం. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్, అసోము, ఇటువైపు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఇవన్నీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఆల్రెడీ కొన్ని సర్వేలు రకరకాలు చెప్తున్నాయి. అంటే తమిళనాడు విషయానికి వస్తే కనుక టగ్ ఆఫ్ వార్ చెప్తున్నాయి. కొన్నేమో డిఎంకే అంటున్నాయి, అధిక భాగం డిఎంకే అంటున్నాయి. కొంతమంది అన్నా డిఎంకే కూడా దగ్గరకు వస్తుంది, ఏమైనా జరగచ్చు అని చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం పశ్చిమ బెంగాల్లో కొన్నేమో మమతా బెనర్జీ అంటున్నాయి, లేదు బీజేపీ అంటున్నాయి. ఇట్లా ఒక భిన్నమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే వాళ్ళ జాతక రీత్యా ఎలా ఉంది, ఆ రాష్ట్ర జాతకం కావచ్చు, ఆ అధినేతల జాతకం కావచ్చు, వాటిని అనుసరిస్తే గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి మనం మాట్లాడుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ ప్రొఫెసర్ ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. గురుగారు, ఏంటో చాలా క్లమ్జీగా ఉంది ఈసారి మాత్రం. ఎందుకంటే సర్వే ఫలితాలు సాధారణంగా ఏంటంటే ఒకవైపు ఇస్తా ఉంటే, కానీ ఈసారి సర్వే సంస్థలు ఒక్కో సంస్థ ఒక్కోలా ఇస్తారు. ఈ ప్రిడిక్షన్ కొంత డిఫరెంట్ గా ఉంది ఈసారి మాత్రం. సో జాతకాల రీత్యా ఎలా ఉండొచ్చు? ముందు మనం తమిళనాడు గురించి మాట్లాడుకుందామా? చాలా ఇంట్రెస్టింగ్ తమిళనాడు. తప్పకుండా. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ఉన్నాడు అక్కడ. అవును, విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అలాగే డిఎంకే, అన్నా డిఎంకే, జయలలిత లేదు కానీ బట్ అన్నా డిఎంకేతో బీజేపీ జట్టు కట్టడం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతా ఉంది తమిళనాడు పాలిటిక్స్. మీకేమనిపిస్తుంది? తప్పకుండా. మనందరం మద్రాసీలమే మొట్టమొదటిగా. అందువల్ల మద్రాస్కి తమిళనాడు ఎలక్షన్కి డైరెక్ట్ అది మన ఎలక్షన్ కిందే లెక్క. కొంత ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే మనకి తెలంగాణ, ఆంధ్ర పడకపోకముందు మనందరికీ క్యాపిటల్, సౌత్ ఇండియా క్యాపిటల్ మనకి మద్రాసే కాబట్టి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు విజయ్ మరొక పవన్ కళ్యాణ్ లాగా ఆ క్రేజ్ని తీసుకొచ్చాడు. ఆనెస్ట్గా కష్టపడ్డాడు ఒక 10 సంవత్సరాలు. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నింటినీ కూడా జాగృతం చేసి చైతన్యపరిచారో, అదేవిధంగా ఆయన బాటలోనే వెళుతూ ఆయన హార్డ్ వర్క్ అనేటటువంటిది ఒక ఆర్గనైజ్డ్ విధానంలో చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి బీజేపీ అధిష్టానము వీళ్ళంతా కలిసి ఎలాగైతే ఇక్కడ కూటమి పెట్టుకున్నారో, అదే మళ్ళీ అక్కడ విజయ్ కూడా బీజేపీ కూటమితో కలవడము, అన్నా డిఎంకే కలవడము, వీళ్ళంతా ఒక యంత్రాంగం లాగా చక్కగా ఇంకా జరుగుతుంది. విజయ్ బీజేపీ కూటమిలో లేడు. అదే మన అన్నా డిఎంకేతో, అదే అన్నా డిఎంకే బీజేపీ ఒక కూటమి, విజయ్ లేడు అందులో. అదే విజయ్ ఒంటరిగా కలుస్తారు. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తారు. కలుపుకుంటారు కదా లాస్ట్ లో కాదు, కింగ్ మేకర్ అవుతాడని. డిఎంకే కాంగ్రెస్ ఒక కూటమి, అన్నా డిఎంకే బీజేపీ ఒకటి. అదే అంటున్నా, అందులో కలుస్తాడు అంటున్నా. విజయ్ మాత్రం మధ్యలో. అవునవును, అదే విడిగా ఉండి వాళ్ళు కలుపుకుంటారు, అంత స్కోర్ వస్తుంది అంటున్నా. అదే ఒంటరిగా పోటీ చేస్తున్నారు. రెడీ, చెప్పండి. అయితే మనం తమిళనాడు రాజకీయాలను కనుక మొదటి నుంచి పరిశీలిస్తే అందరిది ఒక బాట అయితే తమిళనాడు ఓటర్లది వేరే బాట. ఎంత మంచి డెవలప్మెంట్ చేసినా, అది ఎంత అధిష్టానం, అంత గవర్నమెంట్ ఎలా ఉన్నా తప్పకుండా ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. సెకండ్ టైం మళ్ళీ మార్చేస్తారు, వాళ్ళు ఎంత బాగా చేసినా సరే. అలాగే మళ్ళీ ఒకసారి కరుణానిధి గారు ఉన్నప్పుడు డిఎంకేకి, జయలలిత గారు ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆయన బాగా చేసినప్పటికీ కూడా మళ్ళీ మనకి జయలలిత గారికి ఇచ్చేవారు. అలాగే జయలలిత గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చేసేవారు. ఇది తమిళనాడు సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయ రీత్యా ఒకటి. రెండవది, ఇక్కడ మనం ఈసారి తమిళనాడులో డిఎంకే ద్రవిడియన్ సిద్ధాంతంతో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన రామచంద్ర ప్రభుని ఆయన కొడుకు కూడా ఇట్లా వాళ్ళు కొంచెం ఒక టైప్ ఆఫ్ సనాతనీయులు దూరం అయ్యారు. అందుకనే ఆయన ఏం చేశారంటే సనాతన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారని అనడం, అలా అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉండడము, ఇవన్నీ కూడా జరిగినాయి. కొన్ని ఈక్వెషన్స్ అన్ని ఎవరి భావాలు భావజాలం దెబ్బతినకుండా అలా చూసుకోకుండా ఉన్నాడు స్టాలిన్. అయితే అతను ఇప్పుడు కాంగ్రెస్తో అతను జతకట్టిన డిఎంకే స్టాలిన్, అలాగే రెండవ వర్గం అన్నా డిఎంకే బీజేపీతో ఉన్న మన యువ హీరో టీవీకే అధినేత అయినటువంటి విజయ్, మరి ఆయన సొంత ప్రతిభ నిరూపించుకోవాలి. ఆయనకు ఆదర్శం ఒకటి. అప్పుడు ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా అయితే రాజకీయాల్లో ప్రభంజనాలు సృష్టించారో అదే విధంగా టీవీకే ఒక్కడనే ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ ఒక్కడే మన పవన్ కళ్యాణ్. అందువల్లనే బీజేపీ వాళ్ళు కూడా అధిష్టానం వరకు మన పవన్ కళ్యాణ్ గారిని క్యాన్వాసింగ్ పంపించారని వార్తలు కూడా మనకి వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క విజయ్ని కింగ్ మేకర్గా అయ్యే ఛాన్స్ ఉంది
అని అంటున్నారు. ఎందువల్లంటే డిఎంకే స్టాలిన్కి ఇద్దరికి పర్సంటేజ్ విషయంలో తమిళనాడులో 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు తమిళనాడు మొత్తం సీట్లు 230, మ్యాజిక్ మార్క్ 116. డిఎంకే ప్లస్ పార్టీ గెలిచేది 102 నుంచి 115 వరకు రావచ్చు జ్యోతిషపరంగా. సర్వేలు రకరకాల సర్వేలు చేస్తున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఆ పొలిటికల్ అధినేత, ఆ పార్టీ అధినేత ప్లస్ రాష్ట్రాన్ని యొక్క జాతకం వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ రాశి వారికి వస్తుంది అది చూసిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. ఎన్డీఏకి 107 నుంచి 120 వరకు రావచ్చు. టీవీకేకి 5 నుంచి 12 మాత్రం వస్తాయి. తర్వాత అదర్స్కి 1 నుంచి 6 వస్తాయి. ఇది బాగుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తమిళనాడులో అన్నా డిఎంకే మనకి జయలలిత గారు ఉండగా విపరీతమైనటువంటి అభిమానం ఉంది, క్రేజ్ ఉంది, ఇంకా ఉంది జయలలిత గారి కంటే. జయలలిత గారు అనగానే అందులో ఆమె సారథ్యంలోని ఎన్డీఏ ఏమైందంటే ఇప్పుడు మనకి తమిళనాడులో మనకి గెలవడానికి గాలి మార్పు వచ్చేసింది. ఇప్పుడు ప్రజల్లో మనదాకా డిఎంకే వస్తుంది అన్నారు, క్షణాల్లో మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఏమైంది, ఎందువలన మారిపోద్ది అంటే మనకి ఈ యొక్క శుక్రుడి మీద ఆధారపడుతుంది. దక్షిణ భారతదేశం, మెడ్రాస్ అంటే దక్షిణం. ఆ దక్షిణానికి అధిపతి అయినటువంటి శుక్రుడు మనకి ఇంకా మీనరాశిలో, కుజ బుధ శుక్ర గ్రహాలు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్రాసులో అన్నా డిఎంకే మహిళల పార్టీయే, మహిళా అధినేత ఆవిడ లేకపోయినా మనం అన్నా డిఎంకే అంటే తన్నీరు సెలవుమణిని పన్నీరు వీళ్ళని మనం పట్టించుకోం, ఎందువల్ల జయలలిత పార్టీయే అంటాం అంతే. ఇక్కడ ఆమె అప్పుడు మనకి నందమూరి తారక రామారావు గారిని ఎలాగైతే అన్నా అంటామో ఆమెను అమ్మ అన్నే అంటాం. అందువలన ఈమె తల ఇది, అందువలన ఈ గాలి మార్పు వచ్చేసింది. కాబట్టి డిఎంకే పార్టీ కూటానికి మనకి కష్టకాలం అని చెప్పాలి. కానీ అన్నా డిఎంకే బీజేపీ కూటమికి కొంత ఆధిపత్యం వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. అండ్ డిఫరెన్స్ కూడా మనకి 2% డిఫరెన్సే. ఎందుకంటే ఎన్డీఏకి మనకి ఈ తమిళనాడులో ఎన్డీఏ 40% మనకి సీట్లు వచ్చినట్లయితే డిఎంకే పార్టీకి 38%, కేవలము 2% స్వల్ప ఆధిక్యత ఉంది. కాబట్టి ఈ డిఎంకేకి ఏకపక్ష విజయం వస్తుందని అంత కళ్ళగా అంటున్నారు. బట్ ఇట్ నెవర్ వర్క్అవుట్స్. ఎందువలనంటే ఇక్కడ మనకి ఈ విజయ్ టీవీకే 16% ఓట్లు కొట్టుకొని వెళ్ళిపోతాడు, చీల్చేస్తాడు. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ గవర్నమెంట్కి అది నష్టం, ఆ ఓట్లను చీల్చేస్తాడు డిఎంకేకి. కాబట్టి 2021లో కనుక మనం తీసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఎంకే కూటమికి 158 సీట్లు వచ్చినాయి, అన్నా డిఎంకే కూటమికి 67 వచ్చినాయి. అందువలన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ తమిళనాడులో మనకి ఈ యొక్క విజయ్ జాతకాన్ని కూడా మనం తీసుకున్నామండి. మనకి విజయ్ 22/6/1974 పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. ఆయనకి శుక్రుడు కేతువు వృషభ రాశిలో ఉన్నాడు, లగ్నము కన్యా లగ్నం. అందువలన ఈ యొక్క మిథునంలో ఉన్నటువంటి రవి బుధ శనులు వల్ల, రవి శనులు కలవడం వల్ల కొంచెం ఇంకా అధికమైనటువంటి ఆయనకి ఇంకా గ్రిప్ రాలేదనమాట. కానీ ఒక విధంగా ఏంటంటే ఇప్పుడు ఆయనకి శని మహాదశ శేషంలో 17 సంవత్సరాలు 4 నెలల 15 రోజులు ఆయన పుట్టినప్పుడు శని మహాదశ శేషంలో పుట్టాడు. ఆ తర్వాత 17 బుధ మహాదశ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కేతు మహాదశ 7 ఏళ్ళు అయిపోయింది. అద్భుతమైనటువంటి దశ నడుస్తుంది ఇప్పుడు శుక్ర మహాదశ అతనికి. ఎప్పటి నుంచి 2013 నుంచి 9వ తారీఖు నవంబర్ 2013 నుంచి శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంది. 2033 9 నవంబర్ వరకు శుక్ర మహాదశ నడుస్తోంది. ఈయనకి దీని రీత్యా లగ్నం నుంచి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురువు కుంభరాశిలో ఉండి శత్రువులపై ఆధిపత్యం, అంటే ఆయన్ని లొంగదీయాలని త్రిశాను ఒక ఆయుధంగా, లేకపోతే పాపం ఆయన పెట్టుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్లో ఈ రభస జరిగిందని చెప్పేసి కొంతమంది చనిపోయారని, తొక్కిసలాట జరిగిందని, ఇలా ఎంతో ప్రెషర్ అనేటటువంటిది ఆయన మీద పడింది. ఇదంతా షష్ఠస్థ గురు యొక్క ప్రభావం. కానీ ఆయన యొక్క రాహుని మనం గమనించినప్పుడు తృతీయ స్థితిగతుడైనటువంటి రాహువు మండలాధిపత్యాన్ని ఇస్తాడు, ఎవరు ఆపలేరు. ఆయన మన ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అని చేసినా కూడా ఆశ్చర్యపడక్కలేదు. దెన్ హీ బికమ్స్ ద కింగ్. ఆయనకి సీట్లు దాదాపు చాలా తక్కువ వస్తాయి, 5 నుంచి 10 మధ్యలో వస్తాయని చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే 10 డబల్ డిజిట్ రావడం కూడా కష్టం అంటున్నారు. మరి మీరేమో డిప్యూటీ సీఎం అవుతారు. ఎందువల్లంటే మనకిప్పుడు 2% తేడా. కాబట్టి అన్నా డిఎంకే హోరాహోర్లో జరుగుతున్నప్పుడు
కేవలం మనకి ఒక 2-3 తేడాల్లో సీట్లకి అవసరం అనుకోండి. ఈయన అదర్స్ ఇవ్వలేరు అనుకోండి. అదర్స్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి. వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈయన విజయ్ తప్పకుండా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సి వస్తుంది. మనం ఎన్నో చూసాం. మనం జయలలిత గారు కూడా ఎన్నో ఒక్క ఓటుతో వాజ్పేయి గవర్నమెంట్నే పడగొట్టిన సందర్భాలు చూసాం. అది చెన్నై అంటే ఎవరో ఎస్టిమేట్ వేయలేరు అనమాట. వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీని పడగొడుతుందని, అది కూడా ఒక్క ఓటుతో పడగొడుతుందని ఎవరూ ఊహించలేదు. జయలలిత చేసి చూపించింది. అదే టీవీకే అదే విజయ్ మళ్ళీ ఇప్పుడు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రామారావు గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి లాభంలో రాహు మండలాధిపత్యాన్ని ఇచ్చాడు. అంతే మండలాధిపత్యాన్ని తృతీయ రాహు ఇస్తున్నాడు. లాభంలో చంద్ర కుజులు ఈయనకున్నారు. ఆ కుజుడు నీచపట్టినటువంటి వాడు స్వక్షత్రగతుడైనటువంటి చంద్రుడితో ఉండడం వల్ల నీచ భంగ రాజయోగం అనేటటువంటిది ఏర్పడి అద్భుతంగా ఈయన పరిపాలన చేయబోతున్నాడు. కింగ్ మేకర్ అవుతాడు. సో ఆయనకున్న తక్కువ సీట్లు వచ్చినా కానీ కీలకం కాబోతాడు అంటారు. 100%. సో ఆయన గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. గెలవగానే డౌటే లేదు. ఏంటి మరి త్రిష పాత్ర ఎలా ఉంటది రాబోయే? ఇక మా త్రిష దగ్గరకు వచ్చేసరికి మే 4, 1983 బుధవారం పుట్టింది. అస్సలు ఈ ఎలక్షన్లో అవ్వదు, కానీ ఆమె మినిస్టర్ కాకపోతే కనుక నన్ను అడగండి మీరు. ఎందువలనంటే ఏదో ఒక రోజున ఆమె రాజ్యంలో ఆమెది కర్కాటక లగ్నము, వెరీ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ ఆమె, ఉమెన్. ఆమె తమిళనాడు అండ్ తెలుగు ఫిల్మ్స్లో ఉండి 1999 సంవత్సరంలో మిస్ చెన్నై పీజియంట్ కింద ఆమె ఎన్నుకోబడింది. క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆమె పేరు తెచ్చుకుంది. అలాగే 5 ఫిల్మ్ అవార్డ్స్ సౌత్లో వచ్చినాయి. 1 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 8 సీమా అవార్డ్స్, SIIMA సీమా అవార్డ్స్ వచ్చినాయి. ఇంత ఎందుకు వచ్చిందండి? ఆమె షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందువలనంటే కర్కాటక రాశి, జాబ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంది. తన వృత్తి మీద తన లగ్నం పెట్టుకుంది. చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ తర్వాత రాజ్యస్థానంలో రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రగతుడై ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవితో కలిశాడు. ఆమె ఆత్మవిశ్వాసం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు ఎంజీఆర్ కి జయలలిత ఏ రకమైన పాత్ర పోషించిందో ఆ రకమైన పాత్ర అంతే. అది సాంప్రదాయం, అది ఆచార వ్యవహారం. మెడ్రాస్ లో ఏ విధంగా అయితే తను జయలలిత మా గురువు గారు మరి ఎంజీఆర్ గారితో ఎలా అయితే ఉన్నారో అలాగే త్రిష ఖచ్చితంగా చేసి తీరుతుంది. అందులో డౌట్ లేదు. ఎందువల్లంటే ఆమె జాతకాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని ఉచ్చ స్థితిలో తులలో ఉన్నాడు. పంచమ గురుడు. ఇంకా విచిత్రం ఏంటంటే గురుడు సర్వ శుభాలని కలిగిస్తాడు. షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతు, ఈమెకు కూడా రాహుకేతువుల వల్ల యోగం రాబోతోంది. అండ్ వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి బంగళాలని, బ్రహ్మాండమైనటువంటి లగ్జరీస్ని ఈమెకిస్తాడు రాహు శుక్రుడు. లాభంలో ఉన్నటువంటి బుధుడు, అది కూడా శత్రుక్షేత్రంలో లేడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అన్నిట్లకంటే మించి రాజ్య స్థితిగతుడైనటువంటి కుజుడు, కర్మకారకుడు, రాజ్యకారకుడు, అది మెయిన్ కావాలి మనకి. అది నేర్చబడితే త్రిష గెలవలేదని మనం చెప్తాం. ఆమె రాజ్యాధిపతి కుజుడు మేషరాశి, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, రవితో కలిశాడు. ఇంకెవరు ఆపగలరండి ఆమెని? ఎవరూ ఆపలేరు. కాబట్టి మరో జయలలిత గారు అని మీరు చక్కగా నామకరణం చేశారు మీరు. అది 100% తథ్యం అవుతుందండి. రైట్ అండి. సరే, ఓకే. మొత్తం మీద తమిళనాడులో గురువు గారు చెప్పినట్టుగా జాతక రీత్యా చూస్తే కనుక విజయ్ జాతకం తక్కువ స్థానాలు వచ్చినా కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే త్రిష కూడా చక్రం నింపే అవకాశం ఉందంటున్నారు. సో తమిళనాడులో అధికార మార్పు తథ్యం అనే ఒక భావన అయితే జాతక రీత్యం ఉందంటున్నారు. సరే, ఇక మిగతా 3 రాష్ట్రాలు గురువు గారు, అస్సాము, తర్వాత కేరళ, వెస్ట్ బెంగాల్. ఏంటి వాటిలో ఏది ముందు తీసుకుంటారు? మనది వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ బెంగాల్ తెల్జలాలో ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ పల్స్ మనకు తెలుసు. మెడ్రాస్ లో మనం చదువుకున్నాం కూడా మెడ్రాస్ పల్స్ తెలుసు. కేరళ, అస్సాం మనం జ్యోతిష్ పరంగా చెప్పాలా. ఇకపోతే ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ ని కనుక తీసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఇచ్చారండి మమతా బెనర్జీకి అవకాశం? ఏం డెవలప్మెంట్ చేసిందండి అంటున్నారు లోకల్ ప్రజలు, మనం కాదు. అక్కడ వెళితే ఏమండి మీరు ప్రజలతో వెళ్తాం కదా మనం. ఆ బట్టల షాప్ లో మా మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారు ఉన్నారు. ఇక్కడ బట్టలు కూడా కొనుక్కున్నారు. చీరల అమ్మకం ఇక్కడ చేద్దామని 400-500 రూపాయలు చొప్పున ఒక చీర చొప్పున కొనుక్కొచ్చారు. ఒకడు కూడా కొనలేదంటే ఇక్కడే హైదరాబాద్లో. అంటే ఆ బట్టల షాప్ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏమండి కల్కత్తా ఫస్ట్ మీ దానికంటే కూడా బాంబే కంటే ఢిల్లీ కంటే మాది డెవలప్డ్, బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ రోజున మేము బ్రిటిష్ వాళ్ళకి సెల్యూట్ కొడతాం. ఎందువల్లంటే డెవలప్మెంట్ చేశారు. ఢిల్లీ కంటే బాంబే కంటే ఎక్కువ డెవలప్. ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కల్కటా, కల్చరల్ సీట్ ఆఫ్ ఇండియా కల్కటా. కానీ ఈ మమతా బెనర్జీ వచ్చి, లోకల్ వాళ్ళు వచ్చి
మమ్మల్ని ఎదగకుండా డౌన్ఫాల్ చేశారండి, ఎదిగి పడిపోయామండి మేము. మీరు మాత్రం సౌత్ ఇండియా, హైదరాబాద్, బెంగళూరు, మీరు సాఫ్ట్వేర్లో ఎదిగిపోతూ ఉన్నారు, మీరు డెవలప్ అయిపోయారండి. మాది డెవలప్మెంట్ అయిపోయిన నష్టపోయినటువంటి వాళ్ళము, బతికి చెడినటువంటి వాళ్ళము అన్నారు. మరి అటువంటి వెస్ట్ బెంగాల్లో 200 అంటే ఆయన మాటలు బట్టి మేము మమతా బెనర్జీకి వేయడానికి కల్కటేరియన్స్ ఎవరు ఇష్టపడట్లేదు అని డైరెక్ట్ గా చెప్పారు ప్రజలు మాకు. సరే, ఓకే, అది ఏంటంటే మీరు ఒకళ్ళిద్దరు అభిప్రాయాలు మనం తీసుకోవాలి. జాతక రీత్యా ఏంటి చెప్పండి? జాతక రీత్యా మనకు వెస్ట్ బెంగాల్లో 294 ఉన్నాయి. అందులో మ్యాజిక్ మార్క్ ఎంతండి? మొత్తం 148 వస్తే చాలు. ఇక్కడ కూడా డీవియేషన్ ఏంటంటే డిఫరెన్స్ రూలింగ్ పార్టీకి ప్రతిపక్షానికి 2% ఓట్లే. అండ్ ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ బీజేపీకి 130 నుంచి 150 సీట్లుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ అదర్స్కి 8 నుంచి 16 రావడానికి అవకాశాలు. సో స్వల్ప మార్జిన్ ఎవరు గెలిచినా అంతే కదా. ఎందువల్లంటే ఇప్పుడు ఆమె 1,00,000 ఓట్లు తీసేశాడు బీజేపీ అని చెప్పి ఈ రోజున పత్రికలన్నింటిలోనూ ఆమె బాధపడుతూ వేస్తోంది. స్టిల్ దెన్ మమతా బెనర్జీ వస్తుందండి అని చెప్తున్నారు, కానీ రాదు అని శాస్త్రం చెప్తుంది. ఎందువల్లంటే సింహరాశి, అష్టమ శని, మమతా బెనర్జీది సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహము ఎవర్షన్ తీసుకొస్తాడు ఆమె పైన. కాబట్టి ఈ విధంగా ప్రజల్లో మనం ఏదో కోల్పోయాము అనేటటువంటి బాధ నిస్తారంగా ఉంది. ఈ వెస్ట్ బెంగాల్లో పాలక టీఎంసీ పక్షం అంతా కూడా బీజేపీ మధ్య, వీళ్ళిద్దరి మధ్య మామూలు ఫైట్ ఉండదు, హోరాహోరీ. అండ్ ఈమె నేతృత్వంలో ఉన్నటువంటి ఇది ముందులంజలో ఉండదు. కాబట్టి ఈ యొక్క పార్టీలో మనకి వెస్ట్ బెంగాల్ని కనుక మనం తీసుకున్నట్లయితే 100% మనము మన బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కొత్త వ్యూహాలతో అనేది మాత్రం క్లియర్గా మనం చెప్పొచ్చండి. ఓకే, రైట్. ఇకపోతే అస్సాంలో, కేరళలో పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు మనకి అస్సాంలో దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి సీట్లను మనం తీసుకుంటే 140 సీట్లు ఎల్డిఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ కలిపి, అండ్ ఎల్డిఎఫ్ 62 నుంచి 68 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యూడిఎఫ్ తీసుకొచ్చేసరికి 67 నుంచి 73 సీట్లు వస్తాయి. అండ్ ఎన్డీఏ వచ్చేసరికి 5 నుంచి 8 మాత్రం గెలుస్తారు. అదర్స్ మాత్రం 0 నుంచి 3. ఇక్కడ మ్యాజిక్ మార్క్ 71 రావాలి. ఇటువంటి ఈ అస్సాంలో మళ్ళీ మనకి ఎన్డీఏదే అని చెప్తున్నారు. సీఎం హేమంత్ కర్కాటక రాశి. అందువలన కర్కాటక రాశి వారికి అష్టమరాహు వల్ల మదనం ఉంటుంది తప్ప ఓటమి లేదు. లాస్ట్ వరకు వచ్చి రిజల్ట్ ఇస్తాడు, 1కి 2 సార్లు ఎక్కువ ట్రై చేయాల్సిన పరిస్థితే తప్ప. కాబట్టి ఆయన హేమంత్ సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుంది. ఓకే, తప్పకుండా కొడుతుంది. అవుట్ ఆఫ్ 126లో 2021 ఎలక్షన్స్లో ఎన్డీఏ 75 కొట్టింది 2021లో. అండ్ కాంగ్రెస్ కూటమి 50 గెలిచింది. ఎన్డీఏ వచ్చేసరికి 46% ఓట్లు సాధిస్తుందండి, అందులో డౌటే లేదు. కాబట్టి మళ్ళీ అస్సాంలో కూడా బీజేపీ అధికార పార్టీ తిరిగి వచ్చే అవకాశం డెఫినెట్గా. ఇప్పుడు మనము అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ 2% అనేటటువంటి మనం కనుక గమనిస్తే మనకి చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు చూస్తున్నాం, మనం జాతకపరంగా ఎంత గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా ఏమైనా తమిళనాడు డిఎంకే వచ్చేస్తుందండి అని చెప్తున్నారు. అలాగే ఈ స్టాలిన్ వచ్చేస్తాడండి అంటున్నారు. నో, హీ నెవర్ కమ్స్. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చేస్తుందండి అంటున్నారు. నో, డిఎంకే 158 ఇవన్నీ చేసినప్పటికీ, అన్నా డిఎంకే 67 వచ్చినప్పటికీ కూడా మనకి జాతకాలు ఎప్పుడు తప్పు చెప్పవు. రైట్ గురువు గారు. మొత్తం మీద గురువు గారు ఒక భిన్నమైన తీర్పునైతే ఇచ్చినట్టు కనబడుతుంది. అంటే జాతక రీత్యా అస్సాం చెప్పారు, అస్సాం చెప్పేసినా కేరళ చెప్పాలా? కేరళ చెప్పాలా? కేరళ చెప్పారు, చెప్పలా కేరళ 3 అడిగారు. కేరళ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అన్నారు. యూడిఎఫ్ మనం చెప్పలా. కాంగ్రెస్ సారథ్యంలో ఆఫ్టర్ 10 years అధికారంలోకి వస్తుంది. చెప్పానా? కేరళ చెప్పాను. అలాగే ఈ యొక్క మనం అస్సాంలో మనం తీసుకున్నప్పుడు 46% ఓట్లు ఎలాగైతే సాధిస్తుందో, ఇక సూక్ష్మంగా మనం కేరళలో తీసుకున్నప్పుడు కేరళలో ఉన్నటువంటి సీట్లండి మనకి 140. ఇక్కడ మ్యాజిక్ మార్క్ 71. అండ్ ఎల్డీఎఫ్ వచ్చి 62, 68, యూడీఎఫ్ 67 నుంచి 73 కొడుతుంది. ఎన్డీఏ 5 నుంచి 8 కొడుతుంది. అండ్ అదర్స్ 0 నుంచి 3 వరకు రావచ్చు. ఈ కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి యూడీఎఫ్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు అధికారంలో రాబోతోంది. ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ వస్తుంది. సో ఈ కూటమి
పాలకమైనటువంటి ఎల్డిఎఫ్ కంటే కూడా స్వల్ప ఆధిక్యంలో ఇది గెలవడానికి అవకాశం ఉంది. 2021 ఎలక్షన్లో మనం అవుట్ ఆఫ్ 140లో ఎల్డిఎఫ్ 99, యూడిఎఫ్ 41 గెలిచినాయండి. కాబట్టి వీటి రీత్యా మనకి ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉండడం ద్వారా అంచనాలని మిస్టిక్గా ఉంచుతాడు, రహస్యంగా ఉంచుతాడు, అంచనాలు వేయనివ్వడు అనమాట. కాబట్టే మీరు అన్నట్టుగా సర్వేలన్నీ కూడా ఒకటే చెప్పకుండా డిఫరెంట్గా చెబుతున్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. మొత్తం మీద కొన్ని సర్వేలు, మ్యాక్సిమం సర్వేలు ఇక్కడ అన్నా డిఎంకే గెలిస్తే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో మమతా గెలుస్తుందని చెప్తే, గురువు గారు జాతక రీత్యా మాత్రం ఇది కాదు, మమతా బెనర్జీ గెలవదు, అక్కడ బీజేపీ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం మళ్ళీ ఇక్కడ కూడా అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ వచ్చే అవకాశం కూడా ఉంది. విజయ్ కీలక పాత్ర పోషించబోతున్నాడని చెప్తున్నారు. అయితే కేరళలో చాలా మంది ఊహించినట్టుగానే కేరళలో అధికార మార్పు అయితే తథ్యంగా కనపడుతోంది. కానీ మళ్ళీ అసోంలో చూస్తే కనుక అసోంలో మూడోసారి మళ్ళీ ముచ్చటగా హిమంత బిశ్వాస్ వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుందంటారు. చూద్దాం మరి ఎంతవరకు ఇవన్నీ నిజాలు అవుతాయి. సో సర్వే ఫలితాలు కూడా ఒక్కో సందర్భంలో రాంగ్ అయ్యే అవకాశం ఉంది. మరి జాతక ఫలితాలు నిజమవుతాయా, సర్వే ఫలితాలు నిజమవుతాయా, మనం వేచి చూడాల్సిందే. నమస్కారం.